నువ్వు కాల్స్ మాట్లాడకపో, మెసేజ్లు చెయ్యకపో, డేటా వాడకపో. నువ్వైతే పక్కనోడితో కాంటాక్ట్లో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా రీఛార్జ్ చేయించుకోవాల్సిందే. ఇండియాలో యావరేజ్ మంత్లీ రీఛార్జ్ ప్లాన్స్ 200 to 250 ఉన్నాయి. అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు అనుకుంటే నెలకి మనం 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. సంవత్సరానికి 13,000. జస్ట్ పక్కనోడితో కాంటాక్ట్లో ఉండడానికి మాత్రమే 13,000 ఖర్చు పెడుతున్నాం. గవర్నమెంట్ ఒక సైడ్ నుంచి డిజిటల్ ఇండియా అంటూ ఉంటే ఆ డిజిటల్ ఇండియాని పరుగులు పెట్టించడానికి మాత్రం ఒక ఫ్యామిలీ మ్యాన్ నానా సంకల్పం నాకుతున్నాడు. ఇప్పుడు మనం రీఛార్జ్ 28 days చేయించుకుంటున్నాం. అదే లాస్ట్ 5 daysకి వచ్చిందనుకోండి, కాల్స్, మెసేజ్లు, వాట్సాప్లు రీఛార్జ్ చేయించుకోండి అని ఒక సైలెంట్ ప్రెజర్ మనం బిల్డ్ చేస్తూ ఉంటాయి. సపోజ్ మనం రీఛార్జ్ చేయించుకోలేదా, ఖాతాం, అవుట్ గోయింగ్ కాల్స్ ఉండవు, ఇన్కమింగ్ కాల్స్ ఉండవు, మెసేజ్లు ఉండవు, ఓటీపీలు ఉండవు. ఎక్కడ పక్కనోడు వీడి దగ్గర రీఛార్జ్ కూడా డబ్బులు లేవు అని అనుకుంటాడేమో అని చెప్పేసి మనమే ప్రెజర్ బిల్డ్ చేసుకొని రీఛార్జ్ చేయించుకుంటున్నాం. ఇది డిజిటల్ ఇండియానా లేకపోతే కాస్ట్లీ ఇండియానా? గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ నడుపుతున్నట్లు అట్లాగే టెలికాం సర్వీసులు కూడా ఏదో ప్రొవైడ్ చేయొచ్చు కదా ఆల్టర్నేటివ్గా. ఇది నా ఆలోచన. మీరే అనుకుంటున్నారు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే? లెట్ మీ నో యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. బై.